హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. మన టీజీపీఎస్సి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఈ కాన్సెప్ట్లోని మెంటల్ ఎబిలిటీ లేదా జనరల్ యాప్టిట్యూడ్ వెయిటేజ్ ఏంటి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి జాగ్రత్తగా తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో జనరల్ యాప్టిట్యూడ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ మనకి వెయిటేజ్ ఎంత ఉందంటే 19 to 20 మార్క్స్. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ పేపర్స్. ఓకే, సో మ్యాథ్స్ వెయిటేజ్ 20. ఓకే, లాస్ట్ టైం ఇచ్చిన అన్ని పేపర్లో కూడా 19, ఒక పేపర్లో 20. ఓకే, ఒక షిఫ్ట్కి 20. ఓకే, సో 19 to 20 మార్క్స్. ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక చిన్న గైడెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సో వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్స్ ఇవి. ఓకే, సో టోటల్ 19 మార్క్స్ కదా. ఈ 19 మార్క్స్లో ఎక్కువగా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి? లెటర్ కాన్సెప్ట్, లెటర్ని బేస్ చేసుకొని సిరీసు, ఎనాలజీ, ఆడ్ మన్ అవుట్ 3 ఉంటాయి. అదే నెంబర్ని బేస్ చేసుకుని కూడా సిరీసు, ఎనాలజీ, ఆడ్ మన్ అవుట్ 3 పాయింట్స్ ఉంటాయి. సో లెటర్, నెంబర్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్, బ్లడ్ రిలేషన్, ఓన్లీ ఈ 4 మాత్రమే ప్రిపేర్ అయితే కనుక మీకు 4 మార్క్స్. ఈ 5 టాపిక్స్ నుంచి 4 మార్క్స్, 200% గ్యారంటీ. 200% గ్యారంటీ. ఇన్ కేస్ మీరు ఈ 5 టాపిక్స్ ప్రిపేర్ అయ్యారు, 4 మార్క్స్ రాలేదు, ఇమీడియట్లీ లీవ్ ద పేపర్. ఐ మీన్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఈ 5 టాపిక్స్, ఓన్లీ ఈ 5 టాపిక్స్ ప్రిపేర్ అయితే కనుక 4 మార్క్స్ గ్యారంటీ. ఓన్లీ 5. ఓకే, 200% గ్యారంటీ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్, లాజికల్ వెన్ డయాగ్రామ్, దీని నుంచి 1 to 2 మార్క్స్. 1 to 2 మార్క్స్, మినిమం 1, మ్యాక్స్ 2 మార్క్స్. ఓకే, క్లాక్స్ అండ్ క్యాలెండర్ సేమ్ 1 to 2 మార్క్స్. ఓకే, ర్యాంకింగ్, ఆర్డరింగ్ మ్యాక్సిమం 2 మార్క్స్, ర్యాంకింగ్ నుంచి అండ్ ఆర్డరింగ్ నుంచి గ్యారంటీ 2 మార్క్స్, 1. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ 1. మ్యాథమెటికల్ ఆపరేటర్, బాద్మాష్ రూల్ 1. ఓకే, సో ఇక్కడ చూడండి 4, 6, 8, 10. ఓకే, 10 మార్క్స్. ప్రతి టాపిక్ కూడా మార్కే, ప్రతి టాపిక్ కూడా 1 మార్క్ గ్యారంటీ. ఓకే, నెక్స్ట్ నాన్ వెర్బల్, క్యూబ్, డైస్, అనలిటికల్ ఫిగర్. సో మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 3 మార్క్స్. మినిమం 2, మ్యాక్సిమం 3 మార్క్స్. ఓకే, క్యూబ్, డైస్, అనలిటికల్ ఫిగర్ మినిమం 2, మ్యాక్సిమం 3. ఓకేనా. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ నుంచి టాపిక్స్ సిలాగిజం, కాజ్ అండ్ ఎఫెక్ట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇన్ఈక్వాలిటీస్. సిలాగిజం 100% గ్యారంటీ, 1 మార్కు. ఇన్ఈక్వాలిటీ 1. కాజ్ అండ్ ఎఫెక్ట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, ఓకే, దీని నుంచి 1. ఓకే, 3. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనకి 3 రకాలైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఎజంప్షన్, ఆర్గ్యుమెంట్, కన్క్లూజన్. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా సులభం. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా సులభం. దీనికి ప్రాక్టీస్ జస్ట్ ప్రతి కాన్సెప్ట్ నుంచి ఒక 10 క్వశ్చన్ చూడండి చాలు. ఓకే, సో ఇక్కడ ఎజంప్షన్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, కన్క్లూజన్ అంటే ఏంటి. ఓకే, ఒక స్టేట్మెంట్ని పాస్ చేస్తారు. ఆ స్టేట్మెంట్లో ఇండైరెక్ట్గా మీకు ఏం చెప్తున్నారు అన్నదాన్ని ఎజంప్షన్ అంటారు. ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు, ఆ స్టేట్మెంట్ గురించి మీరు ఆర్గ్యూ చేసుకుంటారు. కొంతమంది పాజిటివ్గా ఆర్గ్యూ చేస్తారు, కొంతమంది నెగిటివ్గా ఆర్గ్యూ చేస్తారు, స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేస్తారు, వీక్గా ఆర్గ్యూ చేస్తారు. మీరు ఒక జడ్జిలాగా ఎవరు బాగా ఆర్గ్యూ చేసుకుంటున్నారో చెప్పాలి. లాస్ట్ది ఏంటి, ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు, ఆ స్టేట్మెంట్ని ఉపయోగించి మీరు కన్క్లూజన్ ఏం తీసుకొచ్చారు అని చెప్పి ఉంటుంది. ఇవి ప్రతి కాన్సెప్ట్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి చాలు. వాటి గురించి కంప్లీట్గా ఐడియా వస్తే చాలు మనకి. ఓకే, దేని నుంచి 1 మార్కు. ఓకే ఫ్రెండ్స్, టోటల్ 4 దీని నుంచి. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్, పై చార్టు, బార్ చార్టు, లైన్ చార్టు, టేబుల్ చార్టు. ఓకే, సో 200% గ్యారంటీ క్వశ్చన్, 200% గ్యారంటీ. మినిమం 2, మ్యాక్సిమం 4.
మినిమం 2 మ్యాక్సిమం 4. ఓకే. ఇక్కడ లాస్ట్ టైమ్ ఇచ్చిన పేపర్ బేస్ చేసుకున్నట్టయితే ఒక డయాగ్రామ్ ఇచ్చి ఒక 2 క్వెషన్స్ ఇచ్చారు. మరొక డయాగ్రామ్ ఇచ్చి 2 క్వెషన్స్ అదొక పేపర్‌లో. మరొక పేపర్‌లోని 3 డయాగ్రామ్స్ ఇచ్చారు 3 క్వెషన్స్. ఓకే. సో, తక్కువగా మినిమం 2 మ్యాక్సిమం 4 మార్క్స్‌కెళ్దాం. ఓకే. మ్యాక్సిమం 4 మార్క్స్. సో, ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేసేటప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, మీరు ఎగ్జాక్ట్‌గా ఒక్క 2 అవర్స్ ఓకే, కంటిన్యూగా కూర్చొని సాల్వ్ చేసినట్టయితే మోర్ దెన్ ఎనఫ్. 2 అవర్స్ బాగా సాల్వ్ చేసినట్టయితే మోర్ దెన్ ఎనఫ్. ఓకే. సో, ఆ 2-4 మార్క్స్ ఈజీగా మీకు వచ్చేస్తాయి. ఓకే. 2-4 మార్క్స్. దీనికి మీరు స్పెండ్ చేసిన టైం 2 అవర్స్ కన్నా ఎక్కువ లేదండి. ఓకే. ఓన్లీ 2 అవర్స్. ఓకే. ఓన్లీ 2 అవర్స్ జాగ్రత్తగా చదివినట్టయితే అవి వచ్చేసినట్టే. మ్యాక్సిమం 4 మార్క్స్. ఇక్కడ బ్యాక్ చూడండి ఒకసారి. సిలాగిజం, కాజ్ అండ్ ఎఫెక్ట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్. వీటికి గాను మీరు కష్టపడాల్సిన టైం దీనికి కూడా ఒక 2 అవర్స్ స్పెండ్ చేయాలి. ఓకే. సిలాగిజం ఒక 1 అవర్, కాజ్ అండ్ ఎఫెక్ట్ 1 అవర్, కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 అవర్, ఇన్ఈక్వాలిటీ 1 అవర్. 1 అవర్. ఓకేనా. క్యూబ్ అండ్ కాన్సెప్ట్, డైస్ 1 అవర్, 2 అవర్స్. ఇక్కడ మీరు బాగా కాన్సెప్ట్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయడానికి ఒక 4 అవర్స్ పడుతుంది. దీనికి ఒక 4 అవర్స్ పడుతుంది. ఓకే. ఈ రీజనింగ్ అంతా కలుపుకొని మ్యాక్సిమం 10-15 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. అంటే సో, వరస్ట్ కేసులో మీకు మ్యాక్సిమం 25-30 అవర్స్‌లో ఈ 20 మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేయగలుగుతారు. ఓకే. చాలా ఈజీ కాన్సెప్ట్. క్వెషన్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి. ఓకే. చాలా ఈజీగా వస్తాయి. సో, మొత్తం 20 క్వెషన్స్‌లోని మ్యాక్సిమం 2 క్వెషన్‌లు టైం పట్టొచ్చు గానీ, మిగతా ప్రతి క్వెషన్ కూడా మీరు ఈజీగా చేసేటట్టు ఉంటాయి. ఓకే. ఒక 2 పీవైక్యూస్ చూపిస్తా చూడండి. 2 పీవైక్యూస్. ఈ క్వెషన్ చూడండి ఫ్రెండ్స్. ఇన్ ఎ రో ఆఫ్ పర్సన్స్, Anil is 10th from the left hand and 28th from the right hand. How many persons in a row? ఓకే. ఒక రో ఉంది. ఆ రోలో మొత్తం ఎంతమంది ఉన్నారో తెలియదు. ఒక పర్సన్ యొక్క ప్లేసు లెఫ్ట్ నుంచి 10th, రైట్ నుంచి 20. అంటే అతన్ని లెఫ్ట్ నుంచి కూడా కౌంట్ చేసాము, రైట్ నుంచి కూడా కౌంట్ చేసాము. అదే పర్సన్‌ని. ఓకే. అనిల్. ఓకే. సో, లెఫ్ట్ నుంచి కూడా అనిల్ కౌంట్ చేశాను, రైట్ నుంచి కూడా అనిల్ కౌంట్ చేశాను. కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ అనిల్స్ ఎంతమంది? ఒక అనిలే. సో, 1 రిమూవ్ చేసేయాలి. సో, 10th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, 20 ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, -1. సో, ఆన్సర్ ఏమవుతుంది? 29. సేమ్ ఇలాంటి క్వెషనే రిపీట్ అయి ఉంటుంది. మీ పీవైక్యూ బుక్‌లో చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. నెక్స్ట్. ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ TGPSC written as RINUA. In the same language, how to write civil? ఓకే. ఇలాంటి ఒక క్వెషన్ అనేది ఇంత డైరెక్ట్‌గా ఇవ్వటం మానేసి లాస్ట్ టైం వచ్చేటువంటి పేపర్ ఎలా ఇచ్చారంటే, సో, ఇలా ఒక కోడింగ్ క్వెషన్ ఇచ్చారు. కానీ ఆప్షన్స్ ఏబీసీడీ కాకుండా 3-4 క్వెషన్స్‌కి ఇచ్చేసి ఒక మ్యాచింగ్ లాగా, ఓకే, మ్యాచింగ్ క్వెషన్ మోడల్ ఇచ్చారు. సేమ్ లాజిక్. ఓకే. డైరెక్ట్‌గా చెప్పకుండా టైం ఎక్స్ట్రా పట్టడం కోసం ఒక మ్యాచింగ్ మోడల్లో ఇచ్చారనమాట క్వెషన్. చాలా ఈజీ. ఇది ఒక ప్యాటర్న్ అని చూసుకోండి మీరు. మ్యాచింగ్ మోడల్ ఇస్తున్నారు. ఓకే. డైరెక్ట్‌గా క్వెషన్ టు ఆన్సర్ అని కాకుండా ఎక్కువగా మ్యాచింగ్ వైజ్. ఓకే. మ్యాచింగ్ వైజ్. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మీకు డైరెక్ట్‌గా తెలిస్తే నో ఇష్యూ. లేకపోతే వాటికి నంబర్స్ ఇవ్వండి. టీ అంటే నెంబర్ ఎంత? 20. జీ అంటే 7, పి 16, ఎస్ 19, సి 3, ఇక్కడ ఆర్ 18, 9, 14, 21, 1. ఈ 20 అనేది 18 అయింది. అంటే -2, +2, -2, +2, -2. సో, లాజిక్ ఏంటి? -2, +2, -2, +2 లైక్ ఎట్సెట్రా. ఓకే. సివిల్ -2, సి 3, 9, 22, 9, 12. -2 అంటే 1 మీన్స్ ఏ. ఓకే. +2. ఓకే. 11 మీన్స్ కే. ఓకే. ఏ అండ్ కే ఇంపార్టెంట్. సో, ఈ 2 చెక్ చేయాలి. రిమైనింగ్ ఎలిమినేషన్ చేయాలి. అంటే ఎలిమినేషన్ మెథడ్ కూడా యూజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ -2. ఓకే. -2 టీ, +2 11 ఏకే టీకే, -2
ఓకే, జే. సో ఆన్సర్ ఏంటి? బి ఈజ్ ద ఆన్సర్. కాన్సెప్ట్ ఇదే. మ్యాచింగ్ మోడల్లో క్వశ్చన్స్ ఇస్తారు, చెక్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మ్యాచింగ్ మోడల్లో ఓకే. మన పీవైక్యూ పేపర్ చెక్ చేసినట్టయితే ఇంకా మోడల్స్ అన్నీ కూడా ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఈ 20 మార్క్స్ అనేది మిస్ చేసుకోవద్దు, మీకు జాబ్ రావడానికి బాగా హెల్ప్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఏసీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 30 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్కి అన్ని రకాలుగా సర్వీస్ అందిస్తుంది. ఓకే. సో టాప్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఏపీఎస్సి ఏడబ్ల్యూలో. ఓకే, మల్లికార్జున్ రెడ్డి వీళ్ళందరికీ కూడా మన టాప్ సెలెక్షన్స్ ఇవన్నీ కూడా. ఓకే, మన ట్రాక్ రికార్డ్ మనకందరికీ తెలుసు మరొకసారి. సో టీజీపీఎస్ ఏడబ్ల్యూ 2022లో 500+ ఓకే స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు మన అకాడమీ నుంచి. ఓకే. సో టీఎస్పిఎస్సి ఏడబ్ల్యూ 2017లో అయితే 103 మెంబర్స్. సో ఏపీఎస్సి ఏఐ నుంచి అయితే 49 మెంబర్స్. ఓకే, ఏపీఎస్సి ఏడబ్ల్యూ 200+. ఇలా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి మనకి, చాలా జాబ్స్. ఓకే, మన అకాడమీ నుంచి సర్వీస్ పొందిన వాళ్ళు. ఓకే. సో రీసెంట్గా అయినటువంటి అంటే లాస్ట్ టీజీపీఎస్సిలో 500+ పోస్టులు వచ్చాయి. ఓకే, షార్ట్ టర్మ్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నారు. షార్ట్ టర్మ్ బ్యాచెస్ అని మనం స్టార్ట్ చేస్తున్నాం. సో టీజీపీఎస్సి ఏడబ్ల్యూకి సంబంధించి సివిల్ వాళ్ళకి క్లాస్ రూమ్ కోచింగ్ హ్యాబిట్స్లో, ఇక్కడ మన హ్యాబిట్స్లోనే ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి 28 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, 28 నుంచి. నెక్స్ట్ టీజీపీఎస్సి సెల్ఫ్ పేస్డ్ ప్రోగ్రామ్. ఓకే, ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అనేది 3 months సబ్స్క్రిప్షన్, 6 months, 12 months, 18 months, 24 months డిపెండ్స్ అపాన్ యువర్ ప్రయారిటీ. ఓకే, తీసుకోవచ్చు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ జనరల్ స్టడీస్ ఏదైనా సరే 20% ఆఫర్ ఈ కోడ్ ఉపయోగించినట్టయితే కనుక. ఓకే, నెక్స్ట్ టీజీపీఎస్సి ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ వాళ్ళకి. ఓకే, క్లాస్ రూమ్ కోచింగ్ హ్యాబిట్స్లోనే ఆన్లైన్ క్లాసెస్. ఇది 13th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, 13th June 2026. ఓకే, ఓల్డ్ స్టూడెంట్స్కి డిస్కౌంట్స్ ఇవన్నీ మీరు చెక్ చేయండి. ఆన్లైన్ టెస్ట్ టోటల్ టెస్టులు 44 టెస్టులు అండి. నెంబర్ ఆఫ్ టెస్టులు 22+, ఫ్రీ 22 ప్రాక్టీస్ టెస్ట్. ఇది 15th June 2026 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, పోస్టల్ కోచింగ్ కొంతమందికి అవైలబిలిటీ లేక ఓన్లీ మెటీరియల్తో కూడా చదువుకుందాం అనుకుంటారు. సో ఇలాంటి వాళ్ళకి పోస్టల్ కోచింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. యూ గెట్ మోర్ డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.